2 అవర్స్ 8 మినిట్స్ డ్యూరేషన్‌తో రిలీజ్ అయిన 'ఆరోమెల్లి' మూవీ నాన్ స్పాయిలర్ ఆఫ్ ద రివ్యూ మీకోసం. బిఫోర్ థట్ స్టోరీ స్పాయిల్ చేయకుండా జెన్యూన్‌గా రివ్యూస్ తీసుకొస్తాం. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసేయండి. నౌ కమింగ్ టు ద స్టోరీ. మూవీస్‌లో చూపించినట్టు లవ్ అంటే ఒక మ్యాజిక్. చాలా గ్రాండ్‌గా, ఈజీగా సెట్ అయిపోయేదని బ్లైండ్‌గా బిలీవ్ చేస్తాడు హీరో అజిత్. అందుకు రీజన్ తను 8థ్ క్లాస్‌లో ఉన్నప్పుడు థియేటర్‌లో చూసిన ఒక మూవీ. అమ్మాయిలు తనతో ఫ్రెండ్లీగా మూవ్ అయితే అది లవ్ అనుకోని చాలా కష్టాలు పడుతుంటాడు. కానీ జాబ్ కోసం ఒక మ్యాట్రిమోనీ ఏజెన్సీలో వర్క్ చేయాల్సి వస్తుంది. అక్కడ లవ్ అంటే ఓన్లీ లాజిక్ అండ్ ఎఫర్ట్స్ మాత్రమే అని స్ట్రాంగ్‌గా నమ్మే అతని బాస్ అంజలి. లవ్ గురించి ఈ ఇద్దరి కాంట్రాస్టింగ్ ఫిలాసఫీస్, వాటి మధ్య ఉండే కాన్‌ఫ్లిక్ట్, ఒకటి నార్త్ పోల్ అయితే ఇంకోటి సౌత్ పోల్. అండ్ ఫైనలీ అజిత్ తన మైండ్ సెట్‌ని ఎలా చేంజ్ చేసుకున్నాడు అనేదే ఈ స్టోరీ ఎసెన్స్. మూవీ చూసాక నా ఒపీనియన్ డీసెంట్ కామెడీ రోలర్ కోస్టర్ మూవీ అండి ఇది. లవ్ అంటే ఫ్యాంటసీ కాదు, రియాలిటీ. మూవీలో ఫ్రెష్ టేక్స్ ఉన్నాయి. లవ్ ని కేవలం డ్రీమీ ఫ్యాంటసీగా కాకుండా హార్ష్ రియాలిటీ అండ్ మెచ్యూర్ రిలేషన్షిప్ గా చూపించడం చాలా రిఫ్రెషింగ్ గా అనిపిస్తుంది. ఈ విషయంలో డైరెక్టర్ గారు సక్సెస్ అయ్యారని చెప్పాలండి. హీరో ఫ్రెండ్ రోల్ లో యాక్ట్ చేసిన హర్షద్ కన్నా కామెడీ టైమింగ్ మూవీకి ఒక హగీ స్ట్రెంగ్త్. తన వన్ లైనర్స్ అండ్ ఇన్నోసెంట్ డైలాగ్స్ తో ఫస్ట్ హాఫ్ చాలా లాఫ్ జనరేట్ చేశారు. వీటీవీ గణేష్ కామెడీ ట్రాక్ కూడా డీసెంట్ గా ఉంది. రొటీన్ రొమాంటిక్ కామెడీ మూవీస్ కి డిఫరెంట్ గా ప్రెజెంట్ రిలేషన్షిప్ డైనమిక్స్ ని చాలా హానెస్ట్లీ చూపించి ఒక అటెంప్ట్ చేశారు. సెకండ్ హాఫ్ లాస్ట్ పోర్షన్, ఎస్పెషల్లీ ద క్లైమాక్స్ సెగ్మెంట్ కొంచెం స్లోగా డ్రాగ్ గా అనిపించింది. ప్రీ క్లైమాక్స్ వరకు ఉన్న గ్రిప్ ఎండింగ్ లో మెయింటైన్ చేయలేకపోయారు. బట్ యూ ఫెల్ట్ ఇట్ వాస్ కన్సిడరబుల్. మూవీలో సినిమాటోగ్రఫీ కూడా ఫీల్స్ గుడ్ అండి. ఆరోమెలి మీనింగ్ ఓ ప్రియతమా. అండ్ మీరు రొమాంటిక్ కామెడీ డ్రామా అండ్ ఫీల్ గుడ్ ఫిల్మ్స్ ని లైక్ చేస్తే ఈ మూవీ డెఫినెట్ గా ట్రై చేయండి. మోస్ట్లీ 80-90% వరకు ఈ మూవీ లైక్ చేయొచ్చు. ఇన్ కేస్ సస్పెన్స్, థ్రిల్లర్, యాక్షన్ డ్రామా మూవీస్ ఇష్టపడే వాళ్ళకి 60-70% వరకు ఈ మూవీ లైక్ చేయొచ్చండి. అండ్ నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ 3.5 స్టార్స్ అవుట్ ఆఫ్ 5. సో స్టోరీ స్పాయిల్ చేయకుండా జెన్యూన్‌గా రివ్యూస్ తీసుకొస్తాం. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.